ఈ రాత్రి వేళలో మన వాక్య ధ్యాన నిమిత్తమై మనం చదువుకున్న పాఠ్య భాగము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలండి, ఇక్కడ మన దేవుడు ఆశీర్వదించు దేవుడు. ఎక్కడి నుండి ఆశీర్వదిస్తాడు? సియోనులో నుండి. సియోను అంటే తెలుసా మీకు అందరికీ? సియోను అంటే యెరూషలేము పట్టణం. ఆ కాలంలో ఇశ్రాయేలుకు దేవుడు ఏమని చెప్పాడంటే, సియోను అంటే వాగ్దత్త దేశము. వాగ్దత్త దేశం ఏంటి? యెరూషలేము పట్టణము. వారు కానాను దేశంలోకి వెళ్ళాలి. తర్వాత దావీదు రాజు యెరూషలేము పట్టణంను కట్టాలి. అక్కడ యెరూషలేములో దేవాలయంను కట్టాలి. ఇవన్నీ కూడా సియోను అంటారు. సియోను అంటే ఏంటి? సియోను అంటే యెరూషలేము పట్టణము. మనం సియోను అంటే చాలా మీనింగ్స్ చూస్తాం. అదే సిటీ ఆఫ్ యెరూషలేం అని, లేకపోతే ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని, లేకపోతే సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని. కదా అంటే పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఇప్పుడు మనకైతే ఎక్కడుంది పరిశుద్ధ స్థలము? యెరూషలేం పట్టణమా? యెరూషలేం పట్టణం మనకు పరిశుద్ధ స్థలం కాదు. ఇప్పుడు మన పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? పరలోక రాజ్యం. అదే మనకు సియోను. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, మనము సియోనునకు వెళ్ళాలి. సియోను పర్వతము, సియోను పట్టణము అంటే యెరూషలేము పట్టణము. యెరూషలేము పట్టణము ఎందుకు మనకు సియోను పట్టణము యెరూషలేము పట్టణము అన్నారు అంటే, అదొక పరిశుద్ధ స్థలము. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలు అక్కడ వెళ్ళి ఆరాధించేవాళ్ళు. యెరూషలేము పట్టణం వెళ్ళి ఆరాధించే ప్రజలు. ఆ పట్టణమే వారికి ఒక దిక్కు, ఒక విడుదల. ఆ పట్టణంలో చేరిన వారికి అందరికీ ఒక ప్రొటెక్షన్ అన్నమాట. God will protect that people of his people from that place. ఏ ప్లేస్ అది? సియోను, జాయన్. జాయన్ అనే ప్లేస్ అనేది ఏంటంటే, ఇట్ ఇస్ ఎ ప్లేస్ వేర్ ద పీపుల్ వర్షిప్, ద సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. ఓకే, అలాగే ద సిటీ ఆఫ్ జెరూషలేం అంటే యెరూషలేము పట్టణము. యెరూషలేము పట్టణము అని మనకు బైబిల్ గ్రంథంలో చూస్తాము. అలాగే ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే అది ఒక ప్రదేశం, ఇజ్రాయెల్ ప్రదేశము అని చూస్తాము. ఎందుకు అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత వారికి విముక్తి, విడుదల దయచే నిమిత్తమే యేసు ప్రభువు సియోనులోకి వారిని నడిపించినాడు. అందుకని అన్నాడు కదా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను నుండి దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఎలా ఆశీర్వదిస్తాడు? ద లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ జాయన్. జాయన్ అంటే సియోను. సియోను నుండి, సియోను అంటే మనం ఏం చేస్తున్నాం ఇందాక? యెరూషలేము పట్టణము. యెరూషలేము పట్టణం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తాము. నూతన యెరూషలేము పట్టణము ఎక్కడి నుండి దిగి వస్తుంది? ఆకాశం నుండి దిగి వస్తుంది. అదే మొదటి 2 వచనాల్లో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి 2 వచనంలో మనం చూస్తాము. నూతన యెరూషలేము పట్టణము ఆకాశం నుండి దిగి వచ్చును. అదే జాయన్, అదే సియోను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆ యెరూషలేము పట్టణము నూతనమైన యెరూషలేము పట్టణం. అప్పటి కాలంలో ఇశ్రాయేలుకు యెరూషలేము పట్టణమే వారికి స్వాస్థ్యము. యెరూషలేము పట్టణమే వారికి ఒక సేక్రెడ్ ల్యాండ్, వాళ్ళకి వర్షిప్ ప్లేస్ అన్నమాట. ఆ యెరూషలేము పట్టణమే వాళ్ళకి ఒక హోప్, ప్లేస్ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగినటువంటి ప్రదేశము. అటువంటి ప్రదేశంలో వాళ్ళకి దేవుడు ఒక ప్రామిస్ చేసినాడు. ఏం వాగ్దానం చేసినాడు? వారిని అక్కడి నుండి, బానిసత్వం నుండి విడుదల. అంటే హీ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ పీపుల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? స్లేవరీ నుంచి వారిని విడుదల తీసుకొని రావడానికి యేసు ప్రభువు, యెహోవా దేవుడు ఆనాడు ఇశ్రాయేలును కాపాడాడు. ఇప్పుడు కూడా మనల్ని కూడా, మనకి ఎన్నో బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, కష్టాలన్నీ ఉన్నాయి కదా. దేవుడు అందుకనే చెప్తున్నాడు. మొట్టమొదటి వచనం చూస్తున్నాము. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ఏమంట? ధన్యులు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం పొందుతారు. ఇక్కడ మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎక్కడి నుండి ఇస్తాడు ఆశీర్వాదాలు? సియోను పర్వతం నుండి, సియోను పట్టణం నుండి దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. సో మన దేవుడు ఏంటి? ఈజ్ అ గాడ్ హూ బ్లెసెస్ us. అంటే ఏమిస్తాడు మనకు? ఆశీర్వదించు దేవుడు. గాడ్ హూ బ్లెస్ us. ఎప్పుడు దేవుడు బ్లెస్ చేస్తూనే ఉంటాడు మనల్ని. ఎప్పుడు మనం నిరాకరించడు, తృణీకరించడు. మనం చేసే పనులకు మనకు ఎన్నో ఇబ్బందులు, ఇరుగులు ఎన్నో వచ్చినప్పుడు ఏం దేవుడు అబ్బా, నేను అస్సలు మనకి ఏమి కష్టాలు పోలే, ఇరుగులు పోలే, ఇబ్బందులు పోలే, ఇవే నా జీవితం అంతా నేను చూస్తూనే ఉన్నాను అనుకుంటాను కదా. కానీ అది కాదండి. యెహోవా దేవుడు ఏం చేసినాడు? సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆయన
క్షేమ పట్టణం నుండి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, నీకు క్షేమను కలుగజేసే దేవుడై ఉన్నాడని కీర్తనకారుడు ఈ మాట సెలవిస్తున్నాడు. మనము మరి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి, మనలో ఏమి ఉండాలి? మొట్టమొదటిగా మనం చూద్దాము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచనము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచనము ఏమని రాయబడి ఉంది? దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు బ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఏమని అంటున్నారు ఇక్కడ? స్తుతి చెల్లించాలి. సియోనులో నుండి మనకు ఆశీర్వాదాలు రావాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. స్తుతి మనలో ఉండాలి. ఎప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ ఉండాలి. దేవుని మనం ఎప్పుడు ఆరాధించాలి, స్తుతించాలి. ఎప్పుడు స్తుతి 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 అని అంటా ఉంటే దేవుడు పైనుంచి ఎన్ని బ్లెస్సింగ్స్ అంటే ఈ మల్టీప్లైస్ బ్లెస్సింగ్స్ అని ఒకటి కాదు, రెండు కాదు, ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటాడు, ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. ప్రతిసారి గుణకూడదు, సంగకూడదు, విసుక్కోకూడదు. విసుక్కుంటా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇవ్వనే ఇవ్వడు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? we need to praise God. Praise is due to you, oh God. ఏమంటాడు? oh God in Zion. ఎందుకంటే మనం స్తుతి చెల్లించాలి. నీకు స్తుతి చెల్లించుతాయి, మేము మౌనంగా ఉండకూడదు. బికాస్ యూ షల్ always be performed. ఏం చేస్తాడంట? నీకు బ్రొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ఎవరికి మనం బ్రొక్కుబడి చెల్లించాలి? దేవుడికి చెల్లించాలి. స్తుతి చెల్లించుట అంటే స్తుతి నీకు తగినది అని ఫుట్ నోట్స్లో చూస్తాం కదా. మొట్టమొదటి 1 మార్క్ చూడండి, ఫుట్ నోట్స్లో ఏముంది? స్తుతి నీకు తగి ఉన్నది అని. సో వి నీడ్ టు ప్రైజ్ గాడ్. దేవుడికి తప్ప ఎవరికి స్తుతి చెల్లించలేదు. మనము ఇతరులను మనము ప్రైజ్ చేయొచ్చు. ఎప్పుడైనా మనం సాయం చేసినప్పుడు అబ్బా మీ ఎంత గొప్పవారు ఎవరు లేరండి అంటాం కదా. అబ్బా మీరంతా అబ్బా మంచి అక్క, ఈ అక్క ఎంత మంచిది, ఈ అన్న ఎంత మంచివాడు అని వి ప్రైజ్ దెమ్, వి అడోర్ దెమ్, వి వర్షిప్ దెమ్ కదా. ఇండైరెక్ట్గా మనం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా చేస్తాం. బట్ మనకి దేవుడు మేలు చేస్తున్నప్పుడు వి డోంట్ అడోర్ దెమ్. మనం ఆయనలో వర్షిప్ చేయకుండా మనం వెనుకబడిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. మనం స్తుతి చెల్లించకుండా మనం వెనుకబడిపోతున్నామో చూడండి. మనం మొట్టమొదటి దేవుడు మనకు ఆశీర్వదించాలంటే మనలో ఏమి ఉండాలి? స్తుతి ఉండాలి. నీలో నాలో ఏముండాలి? స్తుతి ఉండాలి. వి నీడ్ టు హ్యావ్ ప్రేజ్ ఇన్ అవర్ హార్ట్స్. ప్రేజ్ అనేది లేకపోతే దేవుని మనము ఎంత అడిగినా, ఎంత గోజాడినా, ఎంత మనము దేవుని ప్రభువా నాకు అట్లేదు ఇది లేదు ఎంత అడిగినా కూడా దేవుడు హీ విల్ నాట్ గివ్ us. నా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, సనుక్కుంటా, విసుక్కుంటా, దేవుడు నాకు చేస్తలేడు, నాకు ఏం లేదు, ఇంత చేసినప్పుడు ఎన్ని మేలు చేసింటాడు కదా. We forget about all those things which God has helped us. మనకి ఎన్ని చేసినా కూడా మనం ఏం చేస్తాం? వెంటనే మర్చిపోతాం. కానీ దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఎప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, మనం ఆయన ఆశీర్వదిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించనే ఉన్నాడు. సో మనం ఏం చేయాలి? సియోనులో నుండి దేవుడు నీకు ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా సియోనులో ఉన్న స్తుతి నీలో ఉండాలి. చూడండి, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. సియోను నుండి మనకి ఏమి రావాలి? స్తుతి. నెక్స్ట్ చూడండి, సెకండ్ చూడండి, కీర్తన గ్రంథము 125వ అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. Those who trust in the Lord are like Mount Zion అంట. సియోను కొండవలె అంటే కొండ ఎట్లా ఉంటుంది? కదులుతుందా? కొండ కదులుతుంటుందా? ఇట్ విల్ నాట్ మూవ్, ఇట్ ఇస్ ఫర్మ్. స్థిరత్వం కలిగి ఉంటుంది. కొండ అనేది స్థిరత్వం కలిగి ఉంటుంది. సో మనకు రెండవదిగా మనలో ఏముండాలి అంటే స్థిరత్వం కలిగి జీవించాలి. ఒకసారి మనం నమ్మకం పెట్టుకున్న తర్వాత ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా జీవించాలి. ఆ నమ్మకం పెట్టుకొని కూడా ఒకసారి మనము ఆ నమ్మకం ఒమ్ము చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడు. సియోను నుండి మనకు ఆశీర్వాదాలు కావాలంటే ఫస్ట్ మనం స్తుతి చెల్లించాలి. మనలో స్తుతి ఉండాలి. సెకండ్ థింగ్ ఏముండాలి? యు నీడ్ టు హ్యావ్ ఏముండాలి? నిత్యము నిలుచు సియోను కొండవలె ఉండాలి. ఏముండాలి? మనలో స్థిరత్వం ఉండాలి. కొండ ఎట్లా ఉంటుంది? స్ట్రాంగ్ గా, స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ నాట్ మూవ్ కదా. అట్లా స్థిరత్వం కలిగి జీవించాలి. సో మనం ఏం చేయాలి? విచ్ విల్ నాట్ బి మూవ్ బట్ అబైడ్స్ ఫర్ ఎవర్. మనతో ఎప్పుడు ఉంటుంది, నిత్యము నిలుస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు
కదలక, యు విల్ నాట్ మూవ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, యు విల్ స్టాండ్ ఫర్మ్. కదలక స్థిరత్వం కలిగి జీవిస్తావు. అలా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. రెండవది ఏంటి? సియోనులో ఉన్న స్థిరత్వము నీలో నాలో ఉండాలి. మూడవదిగా చూద్దాము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనము. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో ఉండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఏంటంట? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో ఉండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఎక్కడి నుండి ప్రకాశిస్తున్నాడు దేవుడు? అవుట్ ఆఫ్ జాయన్. ఎక్కడ నుండి? అవుట్ ఆఫ్ జాయన్. ఏంటంట? ద పర్ఫెక్షన్ ఆఫ్ బ్యూటీ గాడ్ షైన్స్ అపాన్ us. దేవుడు మన మీద ప్రకాశించుచున్నాడు. దేవుడు ప్రకాశించుచున్నాడు. ఎక్కడి నుండి ప్రకాశించుచున్నాడు? సియోను నుండి. అగైన్ హి ఈస్ blessing us, he is seeing us, he shines upon us from Zion. కదా, సియోనులో నుండే మనలో బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం ఎంత తపన పడతాం కదా. ఎక్కడి నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు? మూడవదిగా సియోనులో నుండి దేవుడు ఏం చేస్తాడు? ఏమిస్తాడంట? పరిపూర్ణ సౌందర్యము. సంపూర్ణ సౌందర్యం అంటే సియోనులో ఉన్న సంపూర్ణత నీలో ఉంచుతాడు. అది ఉంటే, నీలో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? మనకు ఆశీర్వాదం వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? సియోనులో నుండి. సియోన్ అంటే మనం చెప్పుకున్నాం కదా. ప్రస్తుత సియోన్ ఎక్కడ ఉంది? యెరూషలేము మహాపట్టణము. ఎక్కడ? మన భూమి నుండి యెరూషలేము మహాపట్టణం కాదండి. నూతన యెరూషలేము పట్టణ గ్రంథంలో మనం చూసాం కదా. ఆ నూతన యెరూషలేము పట్టణము నుండి, ఆ సియోనులో నుండి మనకు పరిపూర్ణత ఉండాలి. ఆ పరిపూర్ణత మనలో ఎప్పుడైతే ఉంటుందో కంపల్సరిగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నన్ను ఆశీర్వదించనే ఉన్నాడు. దేవుడు సియోనులో ఉన్న అనుభవాలు నీలో ఉండాలని ఈ రాత్రి వేళలో ఆశిస్తున్నాడు. ఎంతగా ఆశిస్తున్నాడంటే, నిజంగా నువ్వు దేవుడు నమ్ముకొని ఉంటే, నిజంగా భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ప్రేమనైతే నడిచేవాడు మరి ఏమంట? ధన్యులు. కాబట్టి దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వనే ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించాలంటే మరొకసారి రివైజ్ చేద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? స్తుతి మనలో ఉండాలి. సియోనులో ఉన్న స్తుతి ఉండాలి. రెండవదిగా సియోనులో ఉన్న స్థిరత్వం ఉండాలి. మూడవదిగా సియోనులో ఉన్న పరిపూర్ణత నీలో ఉండాలి. ఎప్పుడైతే మనలో ఈ మూడు ఉంటాయో, సియోనులో ఉన్నటువంటి ఈ అనుభవాలు మనలో ఉంటాయో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకి ఆశ కలిగి జీవించాలి, ఆశ కలిగి ప్రార్థన చేయాలి, ఆశ కలిగి దేవా నువ్వు ఎన్ని మేలు చేస్తావు, నీకు స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ప్రైజ్ గాడ్. ఎప్పుడు ప్రైజ్ చేయాలి? ఒక్కసారి 2 సార్లు కాదు, నిత్యం స్తుతి చెల్లించాలి. ఎప్పుడు దేవుని స్తుతి చెల్లిస్తే దేవుడు ప్రతినిత్యం మనల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు. ఈ బ్లెస్ us, he will bless us all the time. ఎప్పుడు అనునిత్యం, ఫర్ ఎవర్, ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం మనకి ఏమి లేదే అనుకుంటాం. నో, ఈజ్ విత్ us. మన వెనుకలే ఉండి మనల్ని నడుపుతూ ఉంటాడు. మనం ఎక్కడ పోయినా కాపాడుతూ ఉంటాడు. మనము 120 పోయిన వారం చూసినాం కదా, 121వ అధ్యాయంలో చూసాం కదా. ఏ అపాయం రాకుండా మనలో దేవుడు కాపాడుతూ ఉంటాడు. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతూ ఉంటాడు. సాతాను వచ్చి మన చుట్టుకున్నా కూడా యెహోవా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎక్కడ ఉన్నది? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ దుడ్డు ఖరీదు రంగమును నన్ను ఆదరిస్తూనే ఉంటుంది. సియోనులో నుండి దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదించనే ఉన్నాడు. దేవుడు మనతో అంటున్నాడు, రాత్రి వేళలో నా ప్రియనిస్తున్నా. ఒక్కసారి ఆలోచించుకో. సియోనులో ఉన్నటువంటి అనుభవాలు నీలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతగా ఆశిస్తున్నాడంటే, నేడు నీవు దేవుని వాక్య సహాయముతో, ఆత్మ సహాయముతో సియోను అనుభవాలు కలిగి జీవించాలి. నీ ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించాలి. నిన్ను చూసి అరే వీళ్ళు ఎంత ప్రసిద్ధించాడే, వీళ్ళు ఎంత ఆశీర్వదింపబడ్డారే, వీళ్ళు ఎంత బాగున్నారే అని మనల్ని చూసి ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి. ఏ విషయంలో? ఇహంలో ఈ పట్టణంలో అంటే ఇహమందును పరమందును దేవుడు ఆశీర్వదిస్తాడని ఉన్నాడు కదా. ఇహమందు అంటే ఈ
ఎట్లా కార్లతో, జీప్లతో, నగలతో, తర్వాత ఇంకేంటి పంటలతో, తర్వాత ఇళ్ళతో ఆశీర్వదిస్తాడా? అదే నా ఆశీర్వాదం అంటే? అది కాదండి. మన ఆత్మలకు దేవుడు ఏమిస్తాడంటే ఒక మంచి ప్రెజెంట్నెస్ ఇస్తాడు. ఎంత అంటే సున్నితమైన మనస్తత్వం ఇస్తాడు, తర్వాత శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇవి మనకు కావాల్సినది, శాంతి, సమాధానం కావాలి. ఇవే ఆశీర్వాదాలు. చాలా మందికి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ దే కాంట్ ఈట్. ఏముంటాయి వాళ్ళకి? షుగరు, బీపీ, ఇంకోటి ఎన్నో అన్హెల్తీ థింగ్స్ ఉంటాయి వాళ్ళకి బాడీలో. దే కాంట్ టేక్ ఆల్ ద ఫుడ్ విచ్ ఎవర్ వి ఈట్. మనం తినే ఫుడ్ వాళ్ళు తినరు. ఎందుకు? వాళ్ళకి ఏముంటుంది? డబ్బు చాలా ఉంటుంది, కార్లలో తిరుగుతుంటారు, ఇల్లు ఉంటాయి, పెద్ద పెద్ద మేడలు ఉంటాయి, బట్ వాళ్ళకి ఏం లేదు తినడానికి. ఏం లేదు తినడానికి, వాళ్ళకి ఏం లేదు. ఏమంటారు? దేవుడు ఇవ్వలేదు వాళ్ళకి అనుమతి. దే డిడ్ంట్ గెట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ గాడ్ టు హ్యావ్ ఫుడ్ తినడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ లేదంట. మనకైతే 3 పూటలు తినడానికి దేవుడు ఇస్తున్నాడు కదా, అదే ఆశీర్వాదం. దట్ ఈస్ కాల్డ్ ఎ బ్లెస్సింగ్. గాడ్ మనకు అదే ఇస్తున్నాడు బ్లెస్సింగ్. మనం అనుకుంటాం పూరి గుడిసెలో ఉన్నాము, చిన్న ఇంట్లో ఉన్నాము, చాలా బీదవాళ్ళము. మనం ఈ లోకంలో బీదవాళ్ళకు కనిపిస్తుండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని ఎక్కడ వచ్చుతాడు? పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద బంగారు ఇల్లు కదా. ప్రకటన గ్రంథం చదివితే 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 21వ అధ్యాయం మొత్తం చదివితే we'll come to know about how God created. He is going to create heaven. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చదవండి, ఇంటికి పోయిన తర్వాత you will understand. అంత మంచి సియోనులోకి మనల్ని తీసుకొని వెళ్తారు కదా. ఆ సియోనులోకి తీసుకొని వెళ్ళాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? మనలో ఏముండాలి? స్తుతి ఉండాలి. రెండవదిగా ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. తర్వాత మనలో పరిపూర్ణత ఉండాలి. అంటే సంపూర్ణత ఉండాలి. స్తుతి, తర్వాత స్థిరత్వము, తర్వాత సంపూర్ణత. ఈ 3 కలిగి మనం జీవించాలి. ఎక్కడ జీవించాలి? ఈ లోకంలో జీవించాలి. అప్పుడు దేవుడు సియోనులో ఉన్నటువంటి అనుభవాలు మనం కలిగి ఉంటే అప్పుడు దేవుడు ఆ నూతన యెరూషలేము నుండి, ఆ నూతన పట్టణం నుండి మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనకు ఎంతో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడే ఆశీర్వాదాలు కాదు, పరమందులు కూడా మనల్ని ఆశీర్వదించి ఆయన కుడి భాషలో మనల్ని కూడా కూర్చోబెట్టుకుంటాడు. అలాంటి పరిస్థితి ఎవరికి ఇచ్చాడు కదా? ఎవరికి ఇచ్చాడు? లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు బీదవాడు ఎవరి దగ్గర కూర్చొని తింటున్నాడు? ధనవంతుడు పారేసినటువంటి చిన్న చిన్న రొట్టె ఒక కింద పడతాయి తింటా ఉన్నాడు. ఎవరు? లాజరు. బీదవాడు, చాలా బీదవాడు. అటువంటి లాజరు దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన పక్కన కుడి భాషలో కూర్చున్నాడు. తండ్రి అయిన దేవుడి అబ్రహాము కుడి భాషను ఆయన కూర్చోబెట్టుకున్నాడు. అటువంటి స్వాస్థ్యం మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా విసుక్కోవద్దు. అయ్యో మాకు మేలు జరగలేదు, మాకు ఇంట్లో ఉన్నాము, ఇంటే ఉన్నామే. నో, గాడ్ విల్ బ్లెస్ యూ ఎవ్రీ టైం. ఎప్పుడు? when we praise him, when we do not move, he said and I said, when we stand firm, and again when we have completeness of Zion, అప్పుడే దేవుడు కంపల్సరీగా మనకు బ్లెస్ చేయని ఉన్నాడు. మరి ఒకసారి చదువుకుందాం. 128వ అధ్యాయము, కీర్తన 128వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు రాత్రి వేళలో ఇక్కడ చేరి వచ్చినటువంటి వారు, వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సియోనులో నుండి ఆశీర్వదించనే ఉన్నాడు. గొప్ప దేవుడు మన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నీలో, నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ పక్కన వాళ్ళతో, నీ కోమతులతో, అందరికీ స్తుతి, స్థిరత్వము, సంపూర్ణత, ఈ 3 కలిగి జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మళ్ళీ ఆశీర్వదించనై ఉన్నాడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన ప్రతి ఒక్క తల్లి నుంచి కళ్ళు పోసుకున్నట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రమైన ఈ రాత్రి వేళలో మాతో మాట్లాడిన దేవుడు మీకు వేలాల్సిన స్తోత్రం లేదండి. సియోనులో నుండి ఆశీర్వదించిన ఆయన. అవును ప్రభా, నీ ఆశీర్వాదాలు మాకు ఎంతో కావాలైనా, మాకు ఎంతో ఆశ ఉన్నది నా ప్రభా. మేము ఆశించినది దేవతండి ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరిచే దేవుడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మీరు సెలవిచ్చున్నాను ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలు దేవగారిలో ఏ అవసరత ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో నా ప్రభా మీకు తెలుసు తండ్రి. వారి హృదయం తెలుసు నాయన. వారిలో ఉన్నటువంటి ఆశ, తృష్ణ నా
ప్రభా మీరు తీర్చగల దేవుడు ఉన్నాయన, సహాయం చేయగల దేవుడు ఉన్నాయన. వారిని ఆశీర్వదించి ఈ రోజు రాత్రి ఇక్కడ నుండి గొప్పమని అడుగుచున్నాం నాయన. నా ప్రభా వాక్యం మీద ప్రతి బిడ్డలు నా ప్రభా ఎవరైనా సరేనైనా తండ్రి వారిలో దేవతండ్రి గొప్ప కార్యాలు, గొప్ప మేలు దేవతండ్రి, సియోనులో ఉన్నటువంటి అనుభవాలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ సంవత్సరంలో దేవా ఎన్నో ఆశీర్వాదాలు కుమ్మరించిన దేవా నేను వేలాది స్తోత్రములు. మీ నామం ఎంతో గొప్పది, మీ నామం ఎంతో ఉన్నతము నాయన. ఈ నామం ఎరిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డలు నా ప్రభు ఆశీర్వాదాలు పొందుకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం. నిన్ను ఎరుగని బిడ్డలు ఇంకా అంటే నా ప్రభు వారు కూడా నీలో ఆశీర్వాదం పొందుటకు, నీ ఎంతో ఆశీర్వాదం పొందుటకు వారిని కూడా మార్చమని అడుగుచున్నాను. నా ప్రభు నా రక్షణ ఎవరు కూడా ఒక్కడ కూడా విడవబడ్డారు చిత్తము కాదు నాయన. ప్రతి ఒక్కరు అందరూ అంతటిలో మారు మనసు పొందాలని మీ చిత్తమైనది ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలో ప్రతి ఒక్క హృదయాన్ని మార్చమని అడుగుచున్నాను నాయన. ఇంకా పాపము అనే దాసత్వంలో, పాపము అనే బానిసత్వంలో ఉన్నారన్న ప్రభా ఆ బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ నామములో నా ప్రభా విడుదల దయచేసి వారికి ఆశీర్వాదాలు కుమ్మరించండి. సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించును అన్న గొప్ప కార్యము ఆ బిడ్డలకి దేవ దయచేయమని అడుగుచున్నాను నాయన. ఈ సంవత్సరంలోనైనా మీరు ఎప్పుడైనా రావచ్చు ప్రభు. మీరు అక్కడిలో ప్రతి ఒక్క బిడ్డ ఎత్తబడ్డకు మీ కృప చూపించమని అడుగుచున్నాను నాయన. ఈ రాత్రి వేళలో నా ప్రభు మా ప్రార్థన ఆలకించండి నాయన. ప్రతి ఒక్క హృదయంలో ఏ బాధ ఉన్నదో అని అడుగుతున్నారు తండ్రి. నా ప్రభు ఆర్థిక సమస్యలో ఉన్నారు వారు అడుగుతున్నారు తండ్రి. నా ప్రభు ఎన్నో మేలు చేస్తారు, ప్రతి ఒక్క మేలు చేయగల దేవుడు, ఆశీర్వదించిన దేవుడు స్తోత్రం నా ప్రభు. సహాయం చేయండి నా ప్రభు. చదువులో వెనక ఉన్నారా తండ్రి నా ప్రభు వారిని ముందు నడిపించండి, జ్ఞానంతో నింపండి నా ప్రభు. మా సంఘ బిడ్డలు అనేకులు ఇతర ప్రదేశంలో ఉండి చదువుకుంటున్నారు నాయన. వారి కుమారులు కుమార్తెలు నాయన తండ్రి యవ్వన బిడ్డలు చదువుకుంటున్నారు తండ్రి. వారి జ్ఞానము దయచేయండి నాయన. తొట్టిళ్ళకుండా మా బిడ్డలను కాపాడమని అడుగుచున్నాం నాయన. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి నాయన. ఆడపిల్లలు కూడా దూరం నుండి చదువుకుంటున్నారు తండ్రి. వారి చుట్టూ మీ దూతలు ఉంచమని అడుగుచున్నాం నాయన. నా ప్రభు నా ప్రభు ఈ రాత్రి వేళలో చాలా మంది మా సంఘస్థులటువంటి తల్లిదండ్రులకు నా ప్రభు బిడ్డలు ఇంకా చదువుతున్న బిడ్డలకు కూడా జ్ఞానము దయచేసి, తెలివిని దయచేసి దేవా 10వ తరగతి చదువుతున్నటువంటి బిడ్డలు, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలు, పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే ప్రతి బిడ్డలో మీరు ఉండండి నాయన. నా ప్రభు మంచి విజయం ఈ సంవత్సరంలో దయచేయమని అడుగుతున్నాం నాయన. నా ప్రభు గొప్ప కార్యములు, ఆశీర్వాదములు ఆశీర్వదించి దేవుడమైనందుకు వారికి ఆశీర్వాదములు మెండుగా కురిపించమని ఆకాశవాణిలు విప్పమని దేవా పట్టజాలంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్క సంఘ బిడ్డలపై వచ్చమని యేసయ్యా ఈ రాత్రి విన్న ఈ వాక్యము నా ప్రభు హృదయంలో ఉంచుకొని విడిచిపెట్టకుండా నా ప్రభు ప్రతిదినం తలెచ్చుకుంటూ నీ నామ స్మరణ చేస్తూ బ్రతుకులకు కృప చూపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.